దుర్గా హోమ్ టాక్స్‌కి స్వాగతం. ఈరోజు వీడియోలో రోటి గోంగూర పచ్చడిని నేను ఎలా చేశానో మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా గోంగూరను, పచ్చిమిరపకాయలను 2, 3 సార్లు బాగా కడగాలి. స్టవ్ పైన ఒక పాత్ర పెట్టి తగినంత ఆయిల్ వేసి ఆయిల్ వేడి అయ్యాక అందులో ఉల్లిగడ్డ తరుగు, పచ్చిమిరపకాయలు కొంచెం వేగాక గోంగూరను కూడా వేసి మగ్గనిచ్చుకోవాలి. పచ్చిమిరపకాయలు మనం తినే కారం బట్టి వేసుకోవాలి. పసుపు 1 స్పూన్ వేశాను. కొద్దిసేపు మగ్గనిచ్చుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. స్టవ్ ఆఫ్ చేసి దింపి ఇలా రోట్లో నూరుకోవాలి. రుచికి సరిపడా రాళ్ళ ఉప్పు వేసి ఇలా దంచుకున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే దుర్గా హోమ్ టాక్స్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.